హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇషికా రెడ్డి టాక్స్. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు కథ కుల నిర్ణయం. పూర్వచంద్ర వంశంలో గాది అనే క్షత్రియుడు ఉండేవాడు. ఈ దంపతులకు మగ సంతానం కలగాలనే ఆకాంక్ష ఉంది. కానీ ఇతనికి సత్యవతి అనే కూతురు మాత్రమే జన్మించింది. ఈమెను బూచకుడు అనే బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు గాది. గాదికి మగ సంతానం కలగాలనే ఆకాంక్షతో తన అల్లుడు బ్రాహ్మణుడు అయిన కారణంగా ఆయనతో యజ్ఞాలు జరిపించాలని పూనుకుని బూచకుడితో విషయం చెప్పాడు. బూచికుడు తన మామ చెప్పిన మాటలు విని తన భార్య అయిన సత్యవతి కోసం బ్రాహ్మణ మంత్రాలతో, తన మామ అయిన గాది కోసం క్షత్రియ మంత్రాలతో యజ్ఞాలను విడివిడిగా నిర్వహించి యజ్ఞ ఫలాలను తయారు చేశాడు. బూచికుడు యజ్ఞాలు పూర్తి చేసి యజ్ఞ ఫలాలను తన భార్య సత్యవతికి బ్రాహ్మణ మంత్రాలతో వచ్చిన ఫలాన్ని, తన అత్త అయిన గాది భార్యకు క్షత్రియ మంత్రాలతో వచ్చిన ఫలాన్ని విడివిడిగా ఇచ్చి స్నానానికి వెళ్ళిపోతాడు. గాది భార్య కొంత దుర్బుద్ధితో ఆలోచించి ఇలా అనుకుంది. బూచికుడు తన భార్యకు మంచి లక్షణాలు గల సంతానం కలిగేలా యజ్ఞం జరిపించి మంచి ఫలాన్ని తన భార్యకు, మామూలు లక్షణాలు గల సంతానం కలిగేలా యజ్ఞం గావించి ఆ ఫలాన్ని నాకు ఇచ్చి ఉంటాడు. ఎలాగైనా ఈ యజ్ఞ ఫలాలను తారుమారు చెయ్యాలి అనుకుంది. తన కూతురు అయిన సత్యవతిని ఒప్పిస్తుంది. సత్యవతి కూడా విషయం తెలియక ఒప్పుకుని తన ఫలాన్ని తన తల్లికి మరియు తన తల్లి ఫలాన్ని తాను తారుమారు చేసుకుని సేవిస్తారు. స్నానం చేసుకుని తిరిగొచ్చిన బూచికుడు జరిగిన విషయం తెలుసుకొని తన భార్యకు ఎందుకు అలా చేశావు అని అడుగుతాడు. ఇలా జరిగినందుకు నీకు క్షత్రియ లక్షణాలు కలిగిన బాలుడు, మీ అమ్మకు బ్రాహ్మణ లక్షణాలు కలిగిన బాలుడు జన్మిస్తాడు అని బూచికుడు తెలియజేస్తాడు. బూచికుడు సత్యవతి కోరిక మేరకు జరిగిన తప్పును మన్నించి పుట్టబోయే సంతానంలో కొంత మార్పు చేస్తాడు. తమకు కొడుకుగా కాకుండా మనమడుగా క్షత్రియ లక్షణాలు గల బాలుడు జన్మిస్తాడు అని చెబుతాడు. తద్వారా గాది దంపతులకు జన్మించిన బాలుడు విశ్వామిత్రుడుగా, సత్యవతి బూచికుల దంపతులకు జన్మించిన బాలుడు జమదగ్ని మహర్షిగా ఎదుగుతారు. ఈ జమదగ్ని మహర్షి కుమారుడే పరశురాముడు. ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ఈ మధ్య కాలంలో కులాల పేరుతో చాలా గొడవలు, హత్యలు జరుగుతున్నాయి. కానీ వారికి కులం అనేది పుట్టుకతో వచ్చింది కాదు. వృత్తి ధర్మాన్ని అనుసరించి ఉంటుంది అనే విషయం తెలియదు. ఇటువంటి కథలు చదివినప్పుడు మాత్రమే అసలైన విషయం తెలుసుకుంటారు. కులం అనేది పుట్టుకతో నిర్ణయించబడదు. వాళ్ళు చేసే పనులను బట్టి నిర్ణయించబడుతుంది అన్న విషయాన్ని దృఢపరచడానికి మరొక ఉదాహరణ చూడండి. పూర్వం సూర్యవంశంలో శ్రద్ధాదేవుడు, శ్రద్ధ అనే దంపతులకు దుష్టుడు, దిష్టుడు అనే కుమారులు ఉన్నారు. వీరిలో దుష్టుడు పేరుతో దార్జవంశం అవతరించింది. ఈ దుష్టుడు పుట్టుకతో క్షత్రియుడు, కానీ ఆయన చేసిన వృత్తి ధర్మాన్ని బట్టి బ్రాహ్మణుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే దిష్టుడు కూడా పుట్టుకతో క్షత్రియుడు, కానీ ఆయన చేసిన వృత్తి ధర్మాన్ని బట్టి వైష్ణవుడిగా పేరు తెచ్చుకున్నాడు. విశ్వామిత్రుడు, పరశురాముడు, దుష్టుడు, దిష్టుడు మొదలైన వారి కులాలు పుట్టుకతో నిర్ణయించబడలేదు. వారి వృత్తి ధర్మాన్ని బట్టి వారి కుల నిర్ణయం జరిగింది. అంటే ఉదాహరణకు బ్రాహ్మణ కులంలో జన్మించిన వ్యక్తి వ్యాపారాలు చేసినట్లయితే వైష్ణవుడిగా, పాలన లేదా దేశ రక్షణ వంటి పనులు చేస్తే క్షత్రియుడిగా, సేవా కార్యక్రమాలు చేస్తే శూద్రుడిగా పరిగణించవచ్చు. అలాగే శూద్రులు కూడా వేదాలు పఠించడం, పాఠాలు చెప్పడం వంటి పనులు చేసినప్పుడు బ్రాహ్మణుడిగా, పాలన లేదా దేశ రక్షణ వంటి పనులు చేసినప్పుడు క్షత్రియుడిగా, వ్యాపారాలు చేసినప్పుడు వైష్ణవుడిగా పరిగణించాలి. ఇదే నియమం క్షత్రియులకు మరియు వైష్ణవులకు కూడా వర్తిస్తుంది. ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు కులాల పేరుతో జరిగే గొడవలను మనం ఆపగలం.